V9 న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఏఎస్ రాజా మహిళా జూనియర్ కాలేజీలో ఈరోజు గ్రాండ్ గా జరిగింది. సీనియర్ అండ్ జూనియర్ చాలా చక్కటి డ్యాన్స్ తో అలరించారు. మా యొక్క కాలేజీ విద్యలనే కాదు, స్పోర్ట్స్ మరియు కల్చర్ ప్రోగ్రామ్స్ లో మా యొక్క కాలేజీ చాలా ప్రతిభగల కాలేజీ అని ప్రిన్సిపల్ తెలియజేశారు. Hello, good morning everyone. I'm the principal of AS Raja Mahila Junior College. ఈ రోజు మేము ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం 2025. ఇప్పుడు అడ్మిషన్స్ దగ్గర క్లోజ్ అయిపోతున్నాయి. సో వీ గాట్ యాంపుల్ ఆఫ్ స్టూడెంట్స్. సో వాళ్ళకి సెకండ్ ఇయర్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఫ్రెషర్స్ ఫస్ట్ ఇయర్స్ కి ఇస్తామని. సో ఆ సందర్భంగా మేము చేస్తున్నాం. సో ఈ సాయి మన చీఫ్ గెస్ట్ ఎనీవేస్ మా కాలేజ్ తాలూకా కరెస్పాండెంట్ మిసెస్ రాజేంద్ర మేడం. అండ్ మేము ఈసారి కొన్ని క్లబ్స్ ఎవరైతే మాకు చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయో, మాతో ఎప్పుడు అసోసియేట్ గా ఉన్నాయో, వాసవి క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, వాళ్ళ తాలూకా ప్రెసిడెంట్స్ అండ్ జనశిక్షణ సంస్థ శ్రీనివాస్ గారు. సో వీళ్ళు మాతో ఉన్నారు ఈరోజు. అండ్ పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరియన్ క్లబ్ ఆల్సో వాస్ దేర్ విత్ us. And with all these things, and my students, they have come up with colorful programs, colorful dresses, and they are showcasing their talent in front of us. So this program will last till 5 o'clock. It has started by 9 o'clock today. And I'm very thankful for TV9, who is always associated with us, and they are telecasting our program. So all the kind of talent which is exhibited, more than saying, we will sir will show you in the form of video. And so I'm very thankful for all the guests who have accepted our invitation and has come. సో మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. సంవత్సరానికి ప్రతిసారి ఒకసారి చేస్తాం సార్. అది మేము ఈ కాలేజ్ మందేమో 1979 ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం. అండ్ వి డూ ఇన్ అ వెరీ హైఫై ఇన్ అ పాంప్ వే. మంచి క్వశ్చన్ సార్, నేను మర్చిపోయిన పాయింట్. సో ఈసారి మనం అంటే ఎప్పుడు మనం చేసేది ఏంటంటే క్లాస్ రిప్రజెంటేటివ్స్ ని మనం సెలెక్ట్ చేస్తాం. రిప్రజెంటేటివ్స్ కి బ్యాచెస్ ఇస్తాం. ప్లస్ క్లాస్ టాపర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మనం మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్ ఇస్తాం. అండ్ స్పెషల్ టాలెంట్స్ ఎవరికైతే ఉన్నాయో, ఎవరైతే ఎగ్జిబిట్ చేశారో, ఇంకొకటి మిస్ ప్రెషర్ కూడా ఉంటుంది. వాళ్ళకేమో క్రౌన్ పెట్టి సాషే వేస్తాం. సో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మేము ప్రైజెస్ ఇస్తాం. వాళ్ళ గేమ్స్ కూడా పెట్టాం, గేమ్స్ కి కూడా ప్రైజెస్ ఇస్తాం. సో ఇన్ దాట్ వే వి అప్రిషియేట్ అండ్ we make them to feel proud of. MSET ఉన్నది, నీట్ ఉన్నది, కోచింగ్స్ ఇస్తున్నాం. జనశిక్షణ ద్వారా మనకి కంప్యూటర్స్ కూడా మనం ఇస్తున్నాం. సో ఇవన్నిటి ప్లస్ అకాడమిక్ చెప్పుకుంటే, అకాడమిక్స్ లోని మనకి 70% స్టూడెంట్స్ దే హ్యావ్ పాస్డ్ దే గాట్ ద మోర్ దెన్ 60%. అండ్ సో పాస్ పర్సెంటేజ్ తీసుకుంటే 80% లో ఉన్నాం. వొకేషనల్ లో అయితే మనం ఏమో నియర్లీ 90% లో ఉన్నాం. సో అడ్మిషన్స్ కూడా చాలా చాలా బాగా అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ మేమేమో ఫిజియోథెరపీ కూడా పెట్టాలనుకుంటున్నాం, ప్లస్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ కూడా పెట్టాలనుకుంటున్నాం మన కాలేజ్ లో. సో ఇన్ అకాడమిక్స్, కల్చరల్స్ అండ్ స్పోర్ట్స్ అవర్ కాలేజ్ ఇస్ మచ్ అహెడ్ దెన్ ఎనీ అదర్ కాలేజ్, వాట్ ఐ కెన్ సే ప్రౌడ్లీ.
ఎన్ఎస్ఎస్ కూడా, సో ఎన్సిసి కూడా 100% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఎగ్జామ్ అవుతుంటది అవుట్ గోయింగ్ వాళ్ళకి. మంది ఆర్మీ ఉన్నది, నేవీ కోసం కూడా మనం ప్రయత్నిస్తున్నాం. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మనకి నేవీ కూడా రావచ్చు. ఎన్ఎస్ఎస్ వాళ్ళైతే వాళ్ళ ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అండ్ సుశీల మేడం అండ్ స్వాతి మేడం, దే ఆర్ ద కోఆర్డినేటర్స్ ఫర్ ఎన్ఎస్ఎస్ అండ్ they always lead us. Ratnam Garu, who is also a renowned social service person, he always helps us, and the commissioner of GVMC also comes to our college, and most probably this Monday or Tuesday వాళ్ళు మళ్ళా రాబోతున్నారు. And in that way మన కాలేజ్ చూస్తేనే అర్థమవుతుంది, కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కూడా మన కాలేజ్ లో పెడుతుంటామండి. కానీ మన స్టూడెంట్స్ హూ ఆర్ 18 years బిలో వాళ్ళు క్వాలిఫై అవ్వరు. హవెవర్ మన ప్రక్కనే మనకి డిగ్రీ కాలేజ్ ఉన్నది, మన ఫ్యాకల్టీ. సో మేము కూడా డొనేషన్ ఇస్తూ ఉంటాం. ప్లస్ ఎప్పుడు మెడికల్ తాలూకు ప్రోగ్రామ్ పెడుతూ ఉంటాం. ఈసారి కూడాను గ్రీన్ ట్రీ వాళ్ళు ప్లస్ గీతం డెంటల్ వాళ్ళు ఈ మండే వాళ్ళు మన కాలేజ్ లో పెడుతున్నారు. సో ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 3 to 4 మనం సెమినార్స్ వర్క్ షాప్స్ పెడుతూ ఉంటాం కాలేజ్ లోని టువర్డ్స్ ద హెల్త్. నేను ఇక్కడ ఫిజిక్స్ ఫ్యాకల్టీని ఏఎస్ రాజా కాలేజ్ లో. మా కాలేజ్ అని చెప్పడం కాదు కానీ చాలా ఎకో ఫ్రెండ్లీగా, చాలా పచ్చగా మొక్కలతో ఒక బృందావనంలా ఉంటది. ఇందులో స్టూడెంట్స్ ని కూడా మేము ప్రతి ఒక్కరిని మా పిల్లల్లాగే ట్రీట్ చేస్తాం తప్ప ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు చదువుకొని వెళ్ళిపోతారు అని ఆ విధంగా మేము ట్రీట్ చేయమండి. సో మా సొంత పిల్లలకి మేము ఎలా గైడెన్స్ ఇస్తామో అదే విధంగా పిల్లలందరికీ మేము గైడెన్స్ ఇస్తాము. క్రమశిక్షణ రీత్యా కూడా వాళ్ళని ఎలా చూసుకోవాలి అన్ని కూడా మా మేడం ఏ విధంగా అయితే గైడెన్స్ ఇస్తారో అవన్నీ మేము కూడా ఫాలో అవుతాము. ఈ రోజు ఫ్రెషర్స్ పార్టీ కోసం అందరూ ఇలా కలర్ఫుల్ గా ఇక్కడ గ్యాదర్ అవడం ఒక వసుదైక కుటుంబంలో ఉంది. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. దేవి, వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాలేజ్. ఐఎమ్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ 42 years experience in this college. So my college is great. That's why I'm working after retirement also. And I like very much this institution. That's why I can't leave. ఎందుకంటే కాలేజీని వదలలేకపోతున్నాను వయసు అయిపోయినా కూడా. ఎందుకంటే అంత ఇష్టం అనమాట మాకు ఏఎస్ రాజా కాలేజ్ అంటే. నేను ఎన్ఎస్ఎస్ లో కూడా 15 years సర్వీస్ చేశాను. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా 15 years. అప్పుడు అన్ని మెడికల్ క్యాంప్స్, స్పెషల్ క్యాంప్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లో పిల్లలకు గైడెన్స్ అవటం, లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము కాలేజీలో. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ. ఈ కాలేజీలో జాయిన్ అవటం వాళ్ళ అదృష్టం. అన్ని నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండి మన కాలేజ్ లో. సో ఈ రోజు పిల్లలందరినీ ఫ్రెషర్స్ పార్టీకి గ్యాదర్ చేసామండి. కొత్తగా 10th standard కంప్లీట్ అయ్యి పిల్లలు ఇంటర్మీడియట్ కి వచ్చేటప్పటికి కొంచెం భయంతో వస్తారు. సో కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనే అపోహలతో వస్తారు అన్నమాట. సో అలాంటి అపోహల్ని తీసేయడానికి సీనియర్స్ ని జూనియర్స్ ని ఒక దగ్గర కలిపి ఒక కల్చరల్ యాక్టివిటీ లాగా ఫ్యాకల్టీస్ అందరూ కలిసి పిల్లలతోటి జరుపుకునే ఈ ఫంక్షన్ ని మన ప్రిన్సిపల్ మేడం అలాగే కరెస్పాండెంట్ వాళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేసి ఈ రోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నామండి. సో కాలేజ్ లోకి వచ్చినప్పటికీ ప్రతి గర్ల్ యొక్క సెక్యూరిటీ ప్రతి లేడీ ఫ్యాకల్టీ తోటి అలాగే అడ్మినిస్ట్రేటర్స్ తోటి రన్ అవుతుందండి. సో కాలేజ్ లోని ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో అదర్ కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్ అవనివ్వండి, స్పోర్ట్స్ అవనివ్వండి, ఎన్సిసి అవనివ్వండి, ఎన్ఎస్ఎస్ అవనివ్వండి, సో ఇవన్నీ కూడా మన కాలేజ్ కున్న అట్మోస్ట్ స్పెషాలిటీస్ అనేవి మనం చెప్పుకోవచ్చు అండి. సో ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ ఫ్రెషర్స్ డే ప్రతి ఇయర్ జరుపుకుంటాం. సో ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ గా పిల్లలకి, ఫ్యాకల్టీకి అలాగే కాలేజీకి కూడా ఒక మంచి. అండి, నా పేరు శ్రీనివాస్ ఉగ్గున. నేను జనశిక్షణ సంస్థానం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైజెస్ లో స్కిల్ ఇండియా మిషన్ ద్వారా అది ఆర్గనైజ్ రన్ అవుతున్నది. ఇది 1984లో విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ జనశిక్షణ సంస్థ ద్వారా లాస్ట్ ఇయర్ 2024-25లో మనం ఒక 40 స్టూడెంట్స్ కి మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జనశిక్షణ సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్ లో ఎవరుంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశానుసారము యంగ్ బ్లడ్ స్కిల్ ఎనర్జీ అంటే యంగ్ స్టూడెంట్స్ ఎవరుంటారో వాళ్ళని కూడా బిలో పవర్టీ లైఫ్ గ్రూప్ చెందిన వాళ్ళే ఈ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ట్రైనింగ్ ముందుకు వచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాము.
స్వయం ఉపాధి కింద లైవ్లీహుడ్ సెల్ అని మాకు ఉన్నది. దాని ద్వారా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయమని ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. లేదంటే మన బ్యాంక్ లోన్స్ కూడా బ్యాంకర్స్ ఈజీగా బ్యాంక్ ఇండియా సర్టిఫైడ్ క్యూఆర్ తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నాను. సాంస్కృతిక కార్యక్రమాలకి ఎక్కువగాను చదువుతో పాటు వాటి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. మేము స్వామి వివేకానంద ప్రోగ్రామ్స్ కానీ యూత్ ఫెస్టివల్స్ కానీ అన్ని కార్యక్రమాలకి పిల్లల్ని మేము ఎంకరేజ్ చేసి వాళ్ళు తీసుకెళ్తాం. అలాగే స్పోర్ట్స్ లో కూడా పిల్లలకి ఎవరికి అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ పిల్లలకి వాళ్ళకి ట్రైనింగ్ స్పోర్ట్స్ మా పీడీ మేడం ఇస్తే వాళ్ళ దగ్గరుండి మేము తీసుకెళ్లి వాళ్ళ చేత మేము మంచి మంచి ప్రైజెస్ తీసుకొచ్చి స్టేట్ నేషనల్ లెవెల్ వరకు మా పిల్లలు తీసుకెళ్లే ట్రైనింగ్ ఇస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. My name is Umadevi. I'm studying in A.S. Raja College, inter first year from Junior Baptist. కాలేజ్ లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద ఎకో ఫ్రెండ్లీ కాలేజ్, చాలా బాగుంటది. అండ్ మేడం చెప్పినట్టు కబడ్డీకి ఒక అక్క సెలెక్ట్ అయింది. ఆ అక్క ఇంటర్నేషనల్ అథ్లెటిక్. సో ఆ అక్కకి కాకుండా ఇంకా మాకు లాస్ట్ ఇయర్ సూపర్ సీనియర్స్ వల్ల ఏఎస్ రాజా కాలేజ్ కి స్టేట్ లెవెల్ ట్రోఫీ కూడా వచ్చింది. అండ్ కాలేజ్ లో టీచర్స్ లెసన్ చెప్పేటప్పుడు మేము డౌట్స్ అడగడానికి అసలు భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వెళ్ళి అడిగినా చెప్తారు, ఎలా అడిగినా చెప్తారు. దే విల్ బి సో ఫ్రీ విత్ us. అండ్ ప్రిన్సిపల్ మ్యామ్, షీ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ టీచర్ టు us. She leads in this college and the seniors won't drag us at all. They'll be like sisters for us and they lead us in a good path. And మేము భయపడ్డాం, అసలు టీచర్స్ లా ఉన్నాం మేము వాళ్ళతో. లైక్ విల్ బి లైక్ ఫ్రెండ్స్ విత్ దెమ్. అసలు ఫ్రెండ్స్ తో ఎలా ఉంటామో అంతకంటే ఎక్కువ క్లోజ్ గా ఉన్నది ఎవరితోనన్నా అంటే టీచర్స్ తోనే. వాళ్ళతో మొత్తం అన్ని మాట్లాడతాము, అట్ ద సేమ్ టైం డౌట్స్ అడిగితే చెప్తారు. టీచింగ్ బాటనీ లెక్చరర్ ఏఎస్ రాజు జూనియర్ కాలేజ్. మా కాలేజ్ లో ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ డే ట్రెడిషనల్ గా జరుగుతుంది. ఇక్కడ స్కూల్ పిల్లలు చిన్న ఏజ్ కాలేజ్ అంటే ఏంటో తెలియలేని పిల్లలు కొత్తగా భయపడుతూ కాలేజ్కి వస్తారు. సో వీళ్ళందరినీ నార్మల్ లైఫ్ లోకి ఎంటర్ చేయాలి, కొంచెం హ్యాపీ మూడ్ లో తీసుకురావాలని సీనియర్స్ అందరూ ట్రెడిషనల్ గా ఫ్రెషర్స్ డే కండక్ట్ చేస్తారు. అలాగా వీళ్ళందరూ మంచి గ్లోరీగా హ్యాపీగా తయారై కలర్ఫుల్ పెర్ఫార్మెన్సెస్, హిడెన్ టాలెంట్స్ అన్ని బయట తీసుకొస్తున్నారు. కాలేజ్ లో లేని అవకాశం అంటూ ఉండదు. పిల్లలకి మిగతా కాలేజ్ తో పోలిస్తే లేని ఆపర్చునిటీ అంటూ వీళ్ళు మిస్ అయిందంటే ఏముండదు. వాళ్ళకి కో కరికులర్ యాక్టివిటీస్ కరికులం తో పాటు సైమల్టేనియస్ గా రెండు జరుగుతూ ఉంటాయి. అన్ని కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్, ఏదైనా గవర్నమెంట్ లెవెల్లో కాంపిటీషన్స్ ఏమన్నా. సో గవర్నమెంట్ ఇచ్చే ఏ స్కాలర్షిప్స్ అయినా మా పిల్లలు దానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే వీళ్ళు గైడెన్స్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. రీసెంట్ గా అయితే డెమెన్షియా ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారు. ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ వొకేషనల్ కోర్సెస్ పిల్లలకి చదువుతో పాటు వాళ్ళు థియరీతో పాటు వాళ్ళకి ఉండాల్సిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి హాస్పిటల్ పంపించేది ఇస్తారు. రీసెంట్ గా డిమెన్షియల్ ఇండియా అలయన్స్ వాళ్ళతో ఆర్గనైజేషన్ తో మా వాళ్ళు టైఅప్ అయ్యి వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తారు. అక్కడక్కడ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ డిఫరెంట్ రీజియన్స్ లో, డిఫరెంట్ ఏరియాస్ లో వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సర్వీస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మా కాలేజ్ నుంచి ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ స్టూడెంట్స్ మేము పంపిస్తూ ఉంటాం. అలా వీళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మా కాలేజ్ లో ఫిజియోథెరపీ ఇంకా కొన్ని వొకేషనల్ కోర్సెస్ పెట్టడానికి మా మేడం ప్లాన్ లో ఉన్నారు. సేమ్ టైం ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, మాకు ఆర్మీ ఎన్సీసీ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎయిర్ ఫోర్స్ కాదు కానీ నేవీ నుంచి నెక్స్ట్ ఇయర్ మేబీ రావడానికి కూడా అవకాశం ఉంది. సో చేస్తూ మంచి జోష్ గా ఉన్నారు. పిల్లలు ఎంతవరకు వెళ్ళలేదు. మా జూనియర్స్ కి ర్యాగింగ్ అంటే అసలు ఆ వర్డ్ ఎంతవరకు వాళ్ళు విని ఉండరు. ఎందుకంటే మా జూనియర్స్ సీనియర్స్ కూడా చాలా చిన్న పిల్లలు. వాళ్ళు ఇప్పుడే కాలేజ్ లో వచ్చామేమో అని వాళ్ళు అనుకునే లోపే వాళ్ళు సీనియర్స్ అయ్యారని వాళ్ళకి తెలియలేదు పాపం. సో ర్యాగింగ్ చేయాలన్న ఆలోచన ఎంతవరకు వాళ్ళకి తెలీదు. వీళ్ళ మాట కూడా ఎంతవరకు వెళ్ళలేదు. అలాంటి అవకాశం కూడా ఇక్కడ మా కాలేజ్ లో లేదు. అంత గ్యారంటీగా నేను ఎలా చెప్పగలను అంటే 30 ఏళ్ళ కిందట ఇదే కాలేజ్ లో నేను కూడా ఇక్కడే చదివాను, బైపీసీ, జూనియర్ బైపీసీ. సో అప్పుడు కూడా మాకు ర్యాగింగ్ అంటే ఏంటో తెలీదు.